చేస్తున్నారు అరుణ గారు, గోల్డ్ డైరెక్టర్, వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి. నేను మేడం ఇన్వైట్ చేస్తాను. ఇల్లు కొద్ది ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. అరుణ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం, మీరు స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఇనిలో పంచతులసి తోటి స్టార్ట్ చేస్తున్నానండి. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ వాడవలసిందే అండి ఇది. జలుబు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ కనుక వాడుకుంటే మనకు చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుందండి. చూడండి, ఇప్పుడు మనం ఒక లీటర్ బాటిల్లో 3 డ్రాప్స్ కనుక వేసుకొని మనం తాగడం వల్ల చాలా దగ్గులు, జలుబులు, జ్వరాలు ఈ కాలంలో అవే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకైతే ఒక డ్రాప్ వేసి తాపియొచ్చు. 5 ఇయర్స్ నుండి మన పెద్దవాళ్ళమైతే 3 డ్రాప్స్ వేసుకొని అయితే మంచిగా తాగొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేయొచ్చా సార్? ఎస్ మేడం, స్టార్ట్ చేయండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ అరుణ రాజు అండి. ఐఎమ్ ఫ్రమ్ పల్వెలుపుల. నేను ప్రస్తుతం గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. ముందుగా మనం గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకుందామండి. నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, అలాగే మన గ్రేట్ గాడ్ ఫాదర్ అయిన గౌతమ్ బాలి సార్ గారికి నా యొక్క పాదాభివందనాలండి. అలాగే మన గ్రేట్ మెంటర్ రంజిత్ కుమార్ సార్ గారికి, అలాగే మన జూమ్ ద్వారా ఎంతో విజ్ఞానాన్ని అందిస్తున్న మన గ్రేట్ లీడర్ ఉమాశంకర్ అండ్ లహరి మేడం గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలండి. అలాగే మా మెంటర్స్, మమ్మల్ని వెన్నంటూ ఉంటూ ముందుకు నడిపిస్తున్న మా గ్రేట్ లీడర్ అని చెప్పుకోవచ్చు శ్రీలత మేడం అండ్ చిరంజీవి సార్కి నాదొక హృదయపూర్వక వందనాలండి. అలాగే మా అప్లయన్స్కి, మా లైఫ్ లైన్కి నా యొక్క హృదయపూర్వక వందనాలండి. నేను చిన్నగా టెస్ట్ అని చెప్పి స్టార్ట్ చేస్తూ ఉంటానండి, కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి. నేను మా అమ్మ నాన్నకి మేము ముగ్గురం ఆడపిల్లలమండి. ముగ్గురం, ఇద్దరం ఆడపిల్లలము, ఒక అన్నయ్య అండి. అన్నయ్య 10th క్లాస్ చదివిండు. చదివిన తర్వాత చనిపోవడం జరిగిందండి. అప్పుడు నేను చదువుకున్న క్లాస్ అయితే 6th క్లాస్‌లో ఉన్నాను. అప్పుడు ఇంకా నాన్న ఏమన్నారంటే, 10th క్లాస్ చదివిన అబ్బాయే చనిపోయిండు గదా! మాకింకా మీరు ఆడపిల్లలు చదివి ఏం చేస్తారు? బయటికెళ్ళొద్దన్నారు. అందరితోటి నా చదువు ఆపేశారండి. ఆపేసిన క్రమంలో ఇంకా నాన్నకి అక్కడ ఉంటే ఆ జ్ఞాపకాలు చూసుకుంటూ ఉండలేకపోయారండి. ఆ ఊర్లో ఉంటే నేను ఇంకా నా కొడుకు చనిపోయిన జ్ఞాపకాలు నేను చూసుకుంటూ ఉండలేననేసి హైదరాబాద్‌కైతే వెళ్ళిపోవడం జరిగిందండి. అక్కడికెళ్ళిన తర్వాత ఇంకా ఏం చేయాలో తెలవది. నేను చదివింది 6th క్లాసు, చిన్న అమ్మాయిని. ఏం చేయాలో తెలుస్తలేదు. ఇంకా అమ్మ వాళ్ళైతే పనికెళ్ళేది, అదో ఇదో వెళ్ళేది. నేను ఇంట్లో ఉండి పనులు చేసుకునేది. అలా సంవత్సరం, 2 సంవత్సరాలు గడుస్తూనే ఉందండి. ఇంకా పెళ్లి, చిన్న వయసులో పెళ్లి. ఎందుకంటే నా అన్న లేడు, అక్క పెళ్లయింది. ఇంకా ఏం చేయాలి అనేసి పెళ్లి చూసారండి. పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత ఏముంటది ఇంకా, పెళ్లైన ఇయర్‌కి బాబులు. నాకు 2 బాబులండి. పిల్లల తర్వాత ఇంకేదో ఒక పని చేసుకోవాలి. మిడిల్ క్లాసే గాబట్టి, ఏదో ఒక పని జేసుకోవాలి ఎట్లా అని అనుకున్నానండి. టైలరింగ్ షాపు పెట్టుకున్నాను. మిషన్ అయితే నేర్చుకున్నాను. మిషన్ కుడుతున్నాను. కానీ మిషన్ కుడితే మనకు సరిగ్గా ఆదాయం అనేది రాలేకపోతుంది. ఈరోజు కుట్టాను. ఒక 1 వీక్ వరకు మనకు ఆ డబ్బులనేటివి వాళ్ళు ఇవ్వరండి. ఇవ్వకపోతే లైనింగ్‌లు పెట్టాను. ఫాల్‌లు, చీరల షాపు చిన్నగా అన్నీ పెట్టాను. కానీ ఎక్కడ నాకు సక్సెస్ అనేది రాలేదండి. రాకపోవడంతోటి ఇంకా పెట్టుబడి లేని వ్యాపారం ఏదైనా ఉంటే బాగుండు దేవుడా అని అనుకునేది. అనుకునే క్రమంలో ఎక్కడ కనిపియలేదు. కనిపియకపోతే ఒక వంట పనికి చేరానండి. ఎందుకంటే ఇంకేముంటది వంట పనంటే మనకు సమస్య ఏముండదు. మనం వెళ్తాం, వంటం, చేస్తాం, వస్తాం అనేదైతే అదొకటే పెట్టుకున్నానండి. అత్తమ్మ అయితే వంట పనికి పెట్టిచ్చింది. అక్కడికెళ్ళాను. వంట చేసేది, వచ్చేది. అదే క్రమంలో ఇంకా సమస్యలు చాలా వచ్చాయండి. వచ్చిన క్రమంలో మా ఫ్రెండ్ స్టేటస్ పెట్టుకోవడం జరిగింది, స్వప్న మేడం. తను స్టేటస్ ఏం పెట్టుకుందంటే, వెస్టీజ్‌లో మనకు జూమ్స్ వస్తాయి గదండీ! జూమ్స్ విని రోజు స్టేటస్ పెట్టుకుంటుంది. పెట్టుకుంటే ఒక 500 మంది జాయిన్ అయితున్నారు. ఏంటక్కా ఇది? అసలు ఏం కంపెనీ? ఏంటిది? అని నేనే అడగడం అండి. ప్రతి ఒక్కరికి వెస్టీజ్ దగ్గరికి, వెస్టీజ్ దగ్గరికి నేను వెళ్ళానండి. అందరి దగ్గరికి మనం వెళ్తున్నాం గానీ, నా అదృష్టం అనేది నేనే తెచ్చుకున్నానండి. ఎందుకంటే నేనే అడిగాను గాబట్టి. అంటే తనందండి, పెట్టుబడి లేకుండా వ్యాపారం ఉందన్నా, మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గూడా ఉన్నాయి, వాడతారా అని అన్నది. అట్
ఏమో అక్క చూద్దామనన్నా. చూద్దామన్న తర్వాత రోజు అట్లనే పెడుతుంది. ఒకటే ఆలోచించానండి. 500 మంది జాయిన్ అయితున్నారంటే ఏందో ఇది ఒకసారి చూస్తే పోయేదేముంది అని అనుకున్నాను. పిలిసాను. పిలిచిన తర్వాత మా ఉషా మేడాన్ని తీసుకొని మా ఇంటికి రావడం జరిగిందండి. వస్తే వింటుంటే ప్లాన్ చెప్తుంది తను. చెప్తుంటే లక్షలు, కార్లంటుంది. ఈ లక్షలు, కార్లు నాతోటయితదా? కాదు అని వదిలేసాను. వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక్కటే అండి ఉషా మేడం చెప్పింది. జూమ్స్ వినండి. మీరు ఒక మీటింగ్‌కొచ్చి మీరు నిర్ణయం తీసుకోండి అనన్నారు. అంటే అది గాదు గానీ ఏదో టీమ్ జేసుకుంటే మరి బానే ఉంటదని అన్నారు గదా! చూద్దాం అనేసని నేనే పిలిపియడం జరిగిందండి. గ్రేట్ లీడర్ అని జెప్పొచ్చు. చిరంజీవి సార్ మా ఊరికి రావడం జరిగింది. హోమ్ మీటింగ్ పెట్టిచ్చాను నేను. హోమ్ మీటింగ్‌లో కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత మా సారు, నేను ఇద్దరం కూర్చున్నాము. సార్ చెప్తుంటే టెస్టిమోనీ చెప్పారు. సారు నేనొక గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ గూడా నేనిక్కడికొచ్చి ఇది కొంతమంది జనాలకి ఉపాధిని అందిద్దామనే ఆ డ్రీమ్‌తో వర్క్ చేస్తున్నానని చెప్పినప్పుడు కొంచెం కనెక్ట్ అయింది. మళ్ళా ఏంటంటే నాకు అలసర ఉండడం వల్ల అలవీరా, ఆమ్లా వాడడం వల్ల తగ్గింది అనన్నారు. మరి ఇంటింటా డబ్బులుంటాయి గానీ డబ్బులైతే ఉంటాయో తెలవదు గానీ జబ్బులు మాత్రం ఉంటాయండి. ఆ జబ్బులు మాకున్నాయని అనిపించింది. అప్పుడు సార్ చెప్తుంటే నిజంగా మా కోసమే అనుకున్నాము, విన్నాము. విన్న తర్వాత క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కటే అడిగాము. సార్ మా సార్‌కి బాగుండట్లేదు. వేడి వల్ల చేతులు, కాళ్ళు పగులుతున్నాయి సార్. చాలా శీతాకాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా చాలా ఘోరంగా ఉంటున్నాయి సార్ అంటే, "ఏం లేదు మేడం ఫుట్ క్రీము, అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిలు, మనకి రైస్ బ్రాన్ వాడండి" అన్నారు. అప్పుడే వెళ్ళానండి. తెచ్చుకున్నాను. రిజల్ట్ స్టార్ట్ అయింది. 16 రోజులల్లో మాకు రిజల్ట్ వచ్చిందండి. అప్పుడు మా సార్ నేను ఒకటే డిసైడ్ అయ్యాను. ఏంటంటే మనం తీసుకున్న ఆరోగ్యం 100 మందికి చెప్పొచ్చు. దీంట్లో చదువుతో సంబంధం లేదు. పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరం గూడా లేదు. ఏది లేదు. లేనప్పుడు చేయొచ్చు గదా! అనిపిచ్చింది. అప్పుడే ఇద్దరం డిసైడ్ అయినాం. చెప్పుకుంటూ పోతున్నామండి. ఇప్పుడు నేను గోల్డ్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నాను. నేను ఫస్ట్ తీసుకున్న ఇన్‌కమ్ అయితే రూ. 359 తీసుకున్నాను. హైయెస్ట్ ఇన్‌కమ్ అయితే రూ. 25,000 నేను తీసుకుంటున్నానండి. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ సార్. సెషన్ స్టార్ట్ చేస్తున్నా సార్. ఓకే. ఓకే. ఓకేనండి. మన వెస్టీజ్ బిజినెస్‌లో సక్సెస్ కాకపోవడానికి మనం 7 స్టెప్స్ అనేటివి ఉంటాయండి. అవి మనం ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా విజయాలు సాధించొచ్చండి. వెస్టీజ్ బిజినెస్‌లో సక్సెస్ కాకపోవడానికి ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పుదలండి. చూద్దాం ఇప్పుడేంటో. ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తాం. కానీ ఆ మిస్టేకు ఏంటో ఎలా అధిగమించాలనేది ఎ అన ఎలా అధిగమించాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం లీడర్స్. యెస్. మనము వెస్టీజ్ బిజినెస్‌లో సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది లీడర్స్. వెస్టీజ్ గురించి సరైన అవగాహన లేకపోవడం. సరైన అవగాహన ఉండదు. ఎందుకంటే మనం ఇంతకుముందు మనం బిజినెస్‌లలో పెట్టలేదు, చూడలేదు. మన తాతలు, తండ్రులు గూడా ఎవరు మనకు చెప్పలేదు. బిజినెస్ అనేది తెలవది. ఏదైనా ఉంటే మన కులవృత్తులు పనులు చేసుకునేటివి. మన పనులు మాత్రం మనం చేసుకున్నాం గానీ వాటి గురించి మనకెట్లా తెలుస్తది బిజినెస్ గురించి తెలవది. కాకపోతే తెలుసుకోవాలి. తెలుసుకుంటే మాత్రం ఇక్కడ విజయాలు సాధించొచ్చు లీడర్స్. చూద్దాం. ఎలా ప్రారంభించాలో తెలవకపోవడం. ఎలా ప్రారంభించాలో మనకేం తెలవది. ఫస్ట్‌లో ఏ విషయం ఉన్నా తెలవదండి. చిన్నగా మనం ఏది నేర్చుకున్నా, మిషన్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలి. నేర్చుకుంటేనే తెలుస్తదది. నేర్చుకొని తెలవదు కదా! ఇది బిజినెస్. అంటే ఇది ఒక్క బిజినెస్ అంటే ఒక తరాలకు 3 తరాల బిజినెస్ గాబట్టి ఇది ఖచ్చితంగా అందరం నేర్చుకోవాల్సిన బిజినెసే అండి. ప్రారంభించిన క్రమంలో అడ్డంకులు ఎదుర్కోవడం. ప్రతి ఒక్కరికి అడ్డంకులొస్తాయి. ఏ పనిలో రావండి? ప్రతి ఒక్క రంగంలో గూడా ఒస్తాయి. ప్రతి ఒక్క రంగంలో వస్తాయి. మనం గెలవాలన్న కసితోటి ఉంటే మాత్రం అది ఏదొచ్చినా మనం వాటిని చూసుకుంటూ ఉండమండి. సమస్యలనేవి మనం చూసుకుంటూ ఉండొద్దు. మనం వెళ్ళిపోతారు. మన గోల్ ఏంటి? మన డ్రీమ్ ఏంటని డ్రీమ్ వైపే చూసుకుంటూ వెళ్తే మాత్రం సక్సెస్ అనేది వస్తుందండి. వెస్టీజ్ బిజినెస్‌ను ప్రారంభించుటకు 2-3 సంవత్సరాలు నిబద్ధతతో కమిట్మెంట్‌గా పనిచేయాలి. లీడర్. ఇన్ని సంవత్సరాలు పెళ్లయింది 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల్లో సాధించింది ఏమైతే లేదు గదా! 2-3 సంవత్సరాలు నిబద్ధతతో కమిట్మెంట్‌గా పనిచేయమంటున్నారు. చేద్దాం. ఎందుకనంటే సక్సెస్ లీడర్స్ ఉన్నారు గదా! 5 సంవత్సరాలు ఇప్పుడు మన గ్రేట్ లీడర్ అని చెప్పుకోవచ్చు. హరికృష్ణ సార్ 5,00,000 సంపాదించిల్లు. సంవత్సరానికి రూ. 1,00,000 మరి ఎక్కడ ఏ రంగంలోనైతే ఉందా అండి మనకు? ఎక్కడ లేదు గదా! ప్రతి ఒక్కరు 2-3 సంవత్సరాలు నిబంధనతో కమిట్మెంట్‌గా ఉంటే తప్పేముంది? మన మెంటర్ చెప్పిన విషయాలు గాని, మన అప్‌లైన్ చెప్పిన విషయాలను పట్టుకొని గనక ఖచ్చితంగా ముందుకెళ్ళొచ్చండి. వెస్టీజ్ బిజినెస్‌లో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. తప్పులు సరిదిద్దుకోవాలి. యెస్. తప్పులనేటివి ప్రతి ఒక్కరం చేస్తాము. కానీ వాటిని సరిదిద్దుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ ఒస్తుందండి.
వెస్టీజ్ బిజినెస్ లో ట్రావెల్ గా భావించరాదు. ఎస్, ఎందుకంటే కొంతమంది చాలా మంది అంటూ ఉంటారండి. వాళ్ళు ఏంటంటే చూద్దాంలే, చేద్దాంలే, వెస్టీలో జాయిన్ అయితే డబ్బులు వస్తాయట, కార్లు వస్తాయట, 3 జనరేషన్ ఉందట. మరి అది చేస్తే వస్తుంది కానీ చూస్తే వస్తుందా లీడర్స్? చూస్తే మాత్రం అస్సలు రాదు. చేస్తే మాత్రమే సక్సెస్ వస్తుంది ఇక్కడ. ఓకే లీడర్స్. చాలా ఆశలు సాధించాలనే కోరికలు, కసి కలిగిన వ్యక్తులు ఎందుకు వెస్టీజ్ బిజినెస్ ను ప్రారంభించిన ముందే మా వల్ల కాదు అని వెళ్ళిపోతున్నారు? ఎస్, అది వాళ్ళకు ఓపిక లేక. మనకి ఇక్కడ ముందే చెప్పాం, ఓపిక ఖచ్చితంగా అవసరం అని చెప్పాం. కానీ వాళ్ళకి ఓపిక లేదు. 2-3 సంవత్సరాలు నిలబడితే నీకు సక్సెస్ వస్తుంది అని చెప్పినాం. ఓపిక చాలా అవసరం అని. కానీ ఓపిక వాళ్ళకి లేదు. లేకపోవడం వల్ల ఏముంటుంది? సక్సెస్ రాదు, వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకా వస్తూనే ఉంటారు కదా మనకు, వదిలేయాలి అంతే. ఈ దీంట్లో చేయాలంటే నిజంగా కోరిక, తీరిక, ఓపిక ఈ 3 అవసరం అండి. ఖచ్చితంగా వీటిని మాత్రం మనము చేసుకోవాలి. వెస్టీజ్‌లో సక్సెస్ కావాలంటే యెస్, కోరిక, తీరిక, ఓపిక మాత్రం ఉండాలి. యెస్ లీడర్స్. ప్రారంభించలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పుదారులండి. దీనికి కారణం కమిట్మెంట్ లేకపోవడం. యెస్, కమిట్మెంట్ ఉండాలి. ఏ పని చేసినా గూడా మనం కరెక్ట్‌గా చేస్తేనే సక్సెస్ అవుతుంది. అదే కరెక్ట్‌గా చేయకుంటే సక్సెస్ అయితే రాదండి. మిస్టేక్ నంబర్ 1 అండి. చక్రాన్ని తిరిగి కనిపెట్టడం. యెస్ లీడర్స్. ఆల్రెడీ చక్రాన్ని తిరిగి కనిపెట్టారు. మన లీడర్ సిస్టమ్‌ను గూడా ఎలా చేయాలనేది ముందే మనకు చూపిస్తున్నారిక్కడ. చూపించినప్పుడు సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో దాని తీరే మనం చేయాలి. కానీ నాకిష్టం వచ్చినట్టు నేను పని చేస్తా అంటే మాత్రం ఇలా సక్సెస్ రాదండి. అన్నీ తెలుసు అనుకోవడం. అన్నీ తెలుసు. యెస్, మీకు అన్ని రంగాలల్లో అన్నీ తెలుసు కావచ్చు. మరి ఈ నెట్‌వర్క్ బిజినెస్‌లో మీకు తెలుసా? ఇంతకుముందు ఎవరైనా చేసున్నారా మీ ఇంట్లో? తాతలు గాని, తండ్రులు గాని ఎవరైనా చేసారా? చేయలేదు. కాబట్టి ఇక్కడ మాత్రం మనకు ఎన్ని తెలిసినా జీరో లెక్కుండి నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా విజయాలు సాధించొచ్చు లీడర్స్. హ్మ్. అప్‌లైన్. అప్‌లైన్‌ను ఫాలో కాకపోవడం. యెస్, కొంతమంది అప్‌లైన్‌ను ఫాలో కావరు. ఎందుకంటే నాకు తెలుసు అన్నీ. నేనొక గోల్డ్ డైరెక్టర్ అయినా, నేనొక స్టార్ అయినా, నేను ఇదైనా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చూస్తున్నాం కదా లీడర్స్, మన గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ సార్ ఎంత నేర్చుకున్నా గూడా అంబేద్కర్ భవన్‌లో కింద కూర్చొని మన మంజునాథ్ సార్ వచ్చినప్పుడు ఎంత కింద కూర్చొని కూడా నేర్చుకుంటున్నారు. అంటే మనం ఎక్కడున్నాం అసలు అనేదైతే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలండి. టైం మరియు ఎనర్జీ వృధా చేయడం. యెస్, టైం వేస్ట్ చేస్తాం. ఎందుకంటే తెలవది టైం విలువ. మొన్న పాతిమలో సార్ చెప్పినప్పుడు చాలా బాగా అర్థమైందండి. టైం విలువ ఎవరికీ తెలవది. మనకున్న టైం ఎంత, మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం అనేదైతే బాగా అర్థమైందండి. మనం పోయిన విషయం వేరుంటది. మన ఫ్రెండ్‌ని కలవనీకి పోతాము. అక్కడ టైం మనం ఏది చెప్పాలని అది చెప్పం. వేరే విషయాలు చెప్తుంటాం. అక్కడ టైం వేస్ట్ అయినట్టే కదా! మనం ఏదైతే పోతున్నామో 2 విషయాలు ఓకే. బాగున్నారా మేడం? ఏం చేస్తున్నారు? మీరు చేసే పనిలో ఎంతొస్తుంది? మీరు ఎంత సంపాదిస్తున్నారో అనాలి. లేదు బాగుంది అనంటే ఓకే. మేమిక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాము. ఇట్లా బాగుంటుందని చెప్పొచ్చు. అంతే. కానీ ఇంకా వేరే వేరే విషయాలు మాట్లాడితే మాత్రం అక్కడ మనకు టైం వేస్ట్ అయినట్టే లీడర్స్. పని చేయకుండా ఇన్‌కమ్ వస్తుంది అనుకోవడం. యెస్, నిజంగా అండి. ఇక్కడ గవర్నమెంట్ జాబే తీసుకుందాం. ఒక టీచర్ అయితారు తను. టీచర్ అయిన తర్వాత నేనింకా నాకు గవర్నమెంట్ జాబొచ్చింది. జాబు అనేది ఒక పేరుతోటైతే డబ్బులైతే రావు గదా లీడర్స్. ఖచ్చితంగా తను అరిబరిగా వెళ్ళాలి. టైమ్ టు టైమ్ మెయింటైన్ చేయాలి. అక్కడ కూర్చోవాలి. పిల్లలకు చదువులు నేర్పితేనే వస్తది మరక్కడ ఇన్‌కమ్. మరిక్కడ పని చేయకుండా ఇన్‌కమ్ వస్తలేదనంటే మరి ఎంతవరకు కరెక్ట్ అండి? నిజంగా అదైతే షార్ట్‌కట్ ఉపయోగించడం. షార్ట్‌కట్ ఉపయోగిస్తే అయితదా అండి? 15 ఏళ్ళు, 20 ఏళ్ళు చేసినాం ఇప్పుడు. ఎవరికున్న లైఫ్‌లో వాళ్ళు అన్ని రోజులు సంవత్సరాల వరకు మనం వర్క్ చేస్తున్నాం. మరి ఒకేసారి వచ్చిందా మనకు సక్సెస్? షార్ట్‌కట్‌లో ఉపయోగిస్తా అంటే వస్తదా? హైదరాబాద్‌కి నేను 2 గంటల్లో వెళ్ళాలంటే మనం వెళ్తామా? వెళ్ళం కదా! ఎంత తొందరగా ఎళ్ళినా 3 గంటలు. మరి ఒక 1 అవర్‌లోనే వెళ్తామంటే అయితదా అక్కడ? అవ్వదండి. ఖచ్చితంగా సిస్టమ్‌నే ఫాలో కావాలి. ఖచ్చితంగా నువ్వు అదే టైంకి వెళ్ళాలి. అంత. అయితే ఈ మిస్టేక్‌ను అధిగమించాలంటే సిస్టమ్‌లో ఫాలో అవ్వాలి. టీమ్ స్పిరిట్‌తో పనిచేయాలి. యెస్, నిజంగా అండి. 100% డూప్లికేట్ చేయాలి. అంటే సిస్టమ్ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మనకు. టీమ్‌తో పనిచేయాలి. మనం ఒక్కరం చేస్తే కొన్ని గంటలు. అదే టీమ్‌తో వర్క్ చేస్తే చాలా గంటలు. అంతేనే గదా! ఇదొకటి మనం గమనించాలి. 100% డూప్లికేట్ చేయాలి. అంటే మనం ఇక్కడ బయట రంగంలో ఏ పనిలో మనం ఏదైనా చేస్తున్నాము అనంటే హ్మ్. వాళ్ళని జూసి మనం పని జేస్తే అక్కడ ఫెయిల్ అయితాం. నిజంగా. ఒక 10థ్ క్లాస్ అబ్బాయే ఉన్నాడండి. ఆయన మనం ఒక పేపర్ జూసి రాస్తుంటే అక్కడ ఏమైతాడు? ఫెయిల్ అయితాడు. మళ్ళా అక్కడ వాళ్ళు గూడా తీసేస్తారు. అది కాకుండా ఇక్కడ మనము 100% సార్ ఎలా మాట్లాడుతున్నారు? ఏంటి? అనేది మనం విని అది గనక మనం ఇక్కడికొచ్చి ఎగ్జాక్ట్ ఎట్లుందో అట్లా చెప్పినామనుకోండి నిజంగా ఈడ సక్సెస్ ఒస్తుంది. ఓకే లీడర్స్. మిస్టేక్ నంబర్ 2 అండి.
సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు. యెస్. మరి సమయం కేటాయించకపోతే సక్సెస్ వస్తదండి. నిజంగా ఎవరమైనా గూడా పుట్టగానే ఎవరం నడవము. కొన్ని రోజులు పడుతుంది. టైం పడుతుంది. ఏదైనా అంత తొందరగా రాదు. చదువు విషయంలోనూ అంతే. మనం చదువు వెంటనే నేను 10థ్ క్లాస్ వచ్చేయాలి అనంటే వచ్చేస్తామండి? రాము. క్రమక్రమంగా ఫస్ట్ నుండి రెండో క్లాస్, మూడో ఇట్లా చదివితేనే వస్తుంది. అంత తొందరగా మాత్రం సక్సెస్ ఎవరికీ రాదండి. మన ఆలోచన విధానం మారకపోవడం. యెస్. మన ఆలోచన విధానం మారాలి. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన పనులు వేరు. మనం ఒకరి కింద పని జేసినాం. ఇప్పుడు మన కింద నెట్‌వర్క్ ఉంది. మన కింద టీమ్ ఉంది. వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఎలా నేర్చుకోవాలి? మన డ్రెసప్ ఎలా ఉంది? అన్నీ మనం గమనించుకోవాలి. గమనిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మనతో రావడానికొస్తారు. ఇన్ని రోజులు అరుణ ఉంది. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. వంట పని జేసినప్పుడు అరుణ ఎట్లుంది? మరి ఇప్పుడు ఎట్లుంది? అనేది వాళ్ళు గమనిస్తారు. నిజంగా అందరూ అంటూ ఉంటారు. అప్పటికిప్పుడు మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది మేడం అంటే, అవును. ఆ గొప్పతనం నాది గాదు. నా సిస్టమ్‌ది. నా నెట్‌వర్క్ బిజినెస్ మా వెస్టీజ్‌ది అని నేను గౌరవంగా చెప్పుకుంటాను. అంతే కదా లీడర్స్! ఇది నా బిజినెస్ అని సమయం కేటాయించకపోతే ఆహ్, కేటాయించకపోవడం. నేర్చుకోవడం, మీటింగ్‌కి అటెండ్ నిజంగా చాలా మందండి తెలవక నిజంగా వాళ్ళు పిచ్చోళ్ళనే అనుకుంటా నేను. ఎందుకు అంటే మీటింగ్‌కు రమ్మంటే, మొన్న విన్న వేటమే గదా! మొన్న చెప్పిన మీటింగే గదా! మొన్నొచ్చిన సార్ వాళ్ళే గదా వచ్చేది" అని అంటూ ఉంటారు. నిజంగా ఒక రోజుకు రోజుకు మనకు అవగాహన, అనుభవం పెరుగుతుంది. మాట్లాడే విధానం పెరుగుతుంది. ఒక్కొక్క ఆడ నిలబడ్డ టెస్టిమోనీ చెప్తుంటే, ఒక్కొక్కరు చెప్పిన టెస్టిమోనీ వింటుంటే మనకు కొంచెమన్నా ఆలోచనొస్తుంది. విధానం మారుతుంది. ఆ! మనం అదన్నీ నేర్చుకోవచ్చు. కొత్తగా నేర్చుకోవచ్చు. మరి ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఇదొకటైతే. నిజంగా అనిపిస్తుందండి. గ్రేట్ అనిపిస్తుంది. నాలాంటి దానికైతే నిజంగా దేవుడిచ్చిన వరమని భావించుకుంటూ పట్టుకుంటున్నానండి. ఎందుకు అంటే ఒక సిస్టమ్ ఉంది. ఒక టైలరింగే ఉందండి. టైలరింగ్ నేర్చుకోవాలంటే మరి ఎవరైనా ఫ్రీగా నేర్పిస్తారా ఈ రోజులల్ల? నేర్పియరు. మరి మీటింగ్‌కొచ్చి ఫ్రీగా మీరు తెలివి నేర్చుకొని నిజంగా 10 మందికి ఉపయోగపడేటట్టు మేము నేర్పిస్తున్నామంటే రారు. మీటింగ్‌కి అటెండ్ గాకపోతే ఎట్లొస్తదండి? మనం ఇంట్లో కూర్చుంటే వస్తదా? ఇన్ని రోజులు ఇంట్లో కూర్చొని సాధించిందేమున్నది? అదే 2 గంటలు మీటింగ్‌లో కూర్చుంటే నీకు తెలవని విషయాలు తెలుస్తాయి. సంతోషంగుంటాం. అందరితో ఆనందంగుంటావు. నేర్చుకొని 10 మందికి ఉపయోగపడతావు గదా! యెస్ లీడర్స్ అది కావాలి. ఈ మిస్టేక్‌ను అధిగమించాలంటే ఇది నా వ్యాపారం అనుకోని పని చేయాలి. యెస్ లీడర్స్. మరి నా వ్యాపారం అనుకోని పని జేయాలి. నేను ఎవరి కోసమో రాలేదు. నా అప్‌లైన్ కోసమో, నా డౌన్‌లైన్ కోసమో అయితే రాలేదు. నా పిల్లల కోసం వచ్చాను. మన పిల్లల కోసం మనం వస్తున్నాం దీంట్లకి. పని చేయకుండా నిజంగా చాలామంది ఉంటారండి. ఆహ్, ఇది నాది గాదు. మెల్లగా జేస్తా. రేపు రేపు కొనుక్కుంటా మేడం. ఎల్లుండి కొనుక్కుంటా. ఎవరి కోసం కొనుక్కుంటారండి? మీ ఆరోగ్యం కోసమే కదా! మీ ఇంట్ల కోసమే కదా కొనుక్కునేది. తెలవక చాలామంది ఎంత మిస్టేక్ చేస్తున్నారంటే చాలా తెలుసుకోవాలండి జనాలు. నా డ్రీమ్ సాధించాలనే కసి, పట్టుదలతో పని చేయాలి. ప్రతి పని వెంటనే చేయాలి. సాధించే వరకు వెస్టీజ్‌ని వదలరాదు. యెస్ లీడర్స్. నిజంగా కసి, పట్టుదలతో పని చేస్తే అవుతుందండి. ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే ఏది అవ్వదు. ప్రతి పని మన అడుగుతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అడుగుతో. మనం ఇంట్లో కూర్చుంటే ఏదవుతుందంటే బయటికెళ్తే నిజంగా సార్ అంటూ ఉంటారు కదా! ఎప్పుడు గ్రేట్ లీడరు 30 మందిని కలవండి, 6గురికి ప్లాన్ చెప్పండి. 30 మందిని కలవండి, 6గురికి ప్లాన్ జెప్పండి. చెప్తే ఆరుగురిలో మనకి ఇంకా కనెక్ట్ అయ్యేటోళ్ళు కనీసం ముగ్గురన్నా దొరుకుతారు గదా! అంతేనండి. మనము వెస్టీజ్‌ని వదలొద్దు ఇంకా. పట్టినము అనంటే పట్టు బట్టరాదు, పట్టు విడవరాదు. ఇప్పటిదాకా సారు మా గ్రేట్ లీడర్ చెప్తూ ఉంటారు. నిజంగా సామెత ఎప్పుడు గుర్తు చేసుకుంటానండి. మనం ఇన్ని రోజులు సాధించింది ఏం లేదు. ఇక నుండి ఉంది. వెస్టీజ్‌లో ఉంది. నీకు ఎంత కావాలంటే అంతుంది. ఎంత డబ్బులంటే అన్నున్నయి ఈడ. తీసుకో. నీ సత్తా ఎంతుంటే అంత తీసుకో అని అంటుర్రు. అందుకేనండి మనం ఖచ్చితంగా చేయాలి. వదలరాదింకా. సక్సెస్ ఒచ్చినంక వదలొచ్చు అప్పుడు. మీరు 5 సంవత్సరాలన్నారు గదా! పోయేదేముంది? 6 సంవత్సరాలు ఉందాం. అప్పుడు మనకు సక్సెస్ ఎందుకు రాదో జూద్దాం. పోయిన సంవత్సరానికి ఇప్పటికే మారినాం గదా మనం. సక్సెస్ ఒచ్చింది గదా! ఇన్‌కమ్ తీసుకుంటున్నాం గదా! ఆరోగ్యం తీసుకుంటున్నాం గదా! తప్పేముంది ఇంకా? మిస్టేక్ నంబర్ 3 అండి. నేను చేయగలనేమో ఆలోచన వదిలిపెట్టండి. యెస్. కొంతమంది అసలు నిజంగా అండి ఇదైతే పిచ్చి వాళ్ళ లెక్కనే జెప్తరు. ఏమంటూ ఉంటారంటే, మీరు తప్పుగా భావించొద్దు. కొంతమంది నిజంగా నా వల్ల గాదింకా 2 నెలలు, 3 నెలలు ఒస్తున్నారు. మా వల్ల గాదు, మా వల్ల గాదు. ఎట్లా మా వల్ల గాదు అని మొదలుపెడతారు. ఎందుకు లీడర్స్ ఇన్ని రోజులు కనీసము 20 ఒక్కొక్కరు లైఫ్ స్టైల్‌లో 20 ఏండ్లు, 30 ఏండ్లు, 10 ఏండ్లు, 12 ఏండ్లు చేసిన వాళ్ళే అందరూ. మరి అక్కడ మీరు సాధించలేనిది ఇక్కడ ఉంది. మీరు రండి, పట్టుకోండి అంటే వినరు లీడర్స్. నిజంగా అనిపిస్తది. వాళ్ళ ఆలోచనను జూస్తే చిన్న పిల్లల లెక్క అనిపిస్తది. కొంతమంది ఆలోచన. పెద్దవాళ్ళే ఉంటారు. నాకంటే పెద్దవాళ్ళు గూడా ఉంటారు. కానీ వాళ్ళేమంటారంటే, "అమ్మో! నా వల్ల గాదురా! అది నీకు సూట్ అయితది. మాకు సూట్ గాదు." అంటే ఇక్కడ నీకు కసి పట్టుదల ఉంటే నీకు సూట్ అయితది గానీ, నీ పిల్ల కోసం నువ్వు ఆలోచించరు గానీ, నేను ఆలోచిస్తానా? ఎవ్వరికైనా అంతే గదా లీడర్స్ ఇక్కడ.
ఈ మిస్టేక్‌ను అధిగమించాలంటే నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో పనిచేసే అద్భుతాలు సృష్టించవచ్చు. మిమ్మల్ని గైడ్ చేసే లీడర్స్, సక్సెస్‌ఫుల్ పీపుల్స్ అప్లైన్స్ మరియు మెంటర్స్ సలహాలను, సూచనలు పాటిస్తూ పనిచేస్తే విజయాలు సాధించొచ్చు. లీడర్స్ నిజంగా మనం ఒక్కరమే చేస్తున్నామా ఇక్కడ? చేయగలం ఆత్మవిశ్వాసం పెట్టుకోండి. పెట్టుకొని పని చేయండి. అద్భుతాలు సృష్టించవచ్చు. చూస్తున్నాం గదా! మన గ్రేట్ లీడరు బీబీ మేడంని చూస్తున్నాం గదా! రెండో క్లాస్ చదివింది తను. రెండో క్లాస్ చదివి 5,00,000 తీసుకుంటుందనంటే మన వల్ల గాదా? మన మీద మనం పెట్టుకొని చేస్తే ఏముందండి ఈరోజు అరుణ అప్పుడు ఎట్లా మాట్లాడే అరుణ ఈరోజు ఇట్లా మాట్లాడుతుందంటే మరి సిస్టమ్ నేర్పియలే ఇదంతా చెప్పండి. అప్లయన్స్ నిజంగా గ్రేట్ అనే జెప్పుకోవచ్చు. మెంటర్స్ మన అడుగడుగున తోడుంటారు వాళ్ళు. మీరెక్కడ ఫీల్డ్‌కెళ్లారు, ఎట్లొచ్చారనేది నిజంగా అనిపిస్తదండి. గ్రేట్‌గా ఫీల్ అయితా నేను. ఎందుకంటే వాళ్ళుంటారు గదా! మన విజయాలు సాధించడానికి. ఒక జీవితము నడపాలి అనంటే భార్యాభర్తలం ఇద్దరమే ఉంటాం. కానీ ఇక్కడ ఎంతమంది ఉంటారండి? 10 మంది, వందల మంది లీడర్స్ ఉంటారు మనకు. అప్లయన్స్, మెంటర్స్ మన పైనున్న వాళ్ళు అందరూ చెయ్యందిస్తూ ఉంటారు. అంతేనే కదా! వెస్టీజ్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్. అయితే ఈ కింది లీడర్స్ నుండి పై అందరూ ఒకరినొకరు చెయ్యి అందిస్తారు. లీడర్స్ నిజంగా నేను చెప్పాను కదా! ఇప్పుడు ఒకరినొకరు చెయ్యి అందిస్తూనే ఉంటారు. ఒకరు మాత్రం మా వల్ల కాదు మేము చెప్పమనరు. ప్రతి ఒక్కరు చెయ్యి అందించినప్పుడు మనం ఎందుకు ముందుకు రాము? మనం జీవితాన్ని గడపాలి. ఒక సంసారాన్ని నడపడానికి ఇద్దరం ఉండి నడిపిస్తూ ఉంటాం కొన్నేళ్ళు, 100 ఏళ్ళు, 80 ఏళ్ళు. అదే మనం ఇక్కడ 2-3 సంవత్సరాలు మనం 5 సంవత్సరాలు పని జేయడానికి ఒక వందల మంది చెయ్యి అందిస్తున్నారంటే ఎంత సక్సెస్ తీసుకోవచ్చు? అది నీ సత్తా నిజంగా. వెస్టిజ్‌లో ప్రతి సామాన్యమైన వ్యక్తి కూడా సక్సెస్ అవుతుంది. అంటే దీనికి కారణం ఫుడ్‌ప్రింట్. నిజంగా అండి ఆహ్, సామాన్య వ్యక్తి ఈరోజు అరుణనే తీసుకోండి. ఎవరినో కాదు. వంట చేసే అరుణ, సిక్స్త్ క్లాస్ చదివిన అరుణ. నిజంగా అనిపిస్తది ఒక బేబీ మేడమ్‌నే నేను చూసుకుంటా. ఎందుకు అనంటే తను చదివింది 2 5,00,000 తీసింది. నిజంగా నేను 10,00,000 తీస్తానని గోల్‌తో అయితే వర్క్ చేస్తానండి. థాంక్ యూ. మిస్టేక్ నంబర్ 4 అండి. నో చెప్పగానే అవమానంగా భావించడం. మరి వాళ్ళు నో చెప్పంగానే అవమానంగా భావించడం మన తప్పది. మన తప్పసలు నిజంగా. వాళ్ళు చెప్పడం, నో చెప్పడం మనల్ని చెప్పరు. మన వర్కుని చెప్తున్నారు. వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళే నెట్టుకుంటున్నారు. అదైతే నాకర్థమైతదండి. మీరు జాయిన్ చేసిన పర్సన్ నో అనగానే ధైర్యంగా, సాలుమూలకంగా ఎదుర్కోండి. ఎందుకు అంటే నిజంగా అనిపిస్తది. వాళ్ళు నో చెప్తే మీకెందుకు ఆగిపోవాలి? మనం ఆగిపోవద్దు. వాళ్ళకి చెప్పుకుంటూ, ధైర్యాన్ని ఇచ్చుకుంటూ గూడా ముందుకు తీసుకురావచ్చు లీడర్స్. నాకు ఎవరు నా డౌన్‌లో ఎవరు జాయిన్ అవ్వడం లేదు. అంటే లేదు అనే భావన ఉండరాదు. ఎందుకంటే నిజంగా అనిపిస్తది. నా డౌన్‌లో జాయిన్ అయితలేరంటే మరి ఇంట్లో కూర్చుంటే వస్తారా? ఎవలు రారు గదా! అడుగు ముందుకేసి జూడాలి. మనం ఇంట్లోకెళ్ళి పని చేసుకొని 7, 8 కల్లా మనం బయటికెళ్తే ఎవరెందుకు గెలవరు? ఎవరో ఒకరు బాగున్నారా అని అడుగుతారు. అవునండి. అప్పటికంటే ఇప్పుడు బాగున్నాను. ఇప్పుడు వెస్టీజ్ చేస్తున్నాను. అనండి. ఎందుకు రారో చూద్దాం. ఖచ్చితంగా ఉట్టిగా పలకరించడానికన్నా మాకైతే మా సార్ ఒకటే చెప్తూ ఉంటారు. మీకు ప్లాన్ ఉన్నా లేకున్నా బయటికెళ్ళండి. బయటికెళ్ళి తెలుసుకోండి అని మనకెప్పుడు మన మెంటర్స్, మన గ్రేట్ లీడర్స్ చెప్తూనే ఉంటారు కదా! ఎళ్తే వాళ్ళే కలుస్తూ ఉంటారు. వాళ్ళే అయితారు. మరి జాయిన్ అయితలేరు అని మీరు ఇంట్లో కూర్చుంటే వస్తారా? ఎవ్వలు రారండి నిజంగా. మన దగ్గరికి ఎవరు రాదు. గుమ్మం ముందుకి ఏదైనా వస్తదా అండి? ఏది రాదు. అడుగు ముందుకేసి చూస్తే మాత్రం మనకు ఖచ్చితంగా మనకొస్తది. మనం అవకాశాలు ఇస్తాం. దాన్ని వాళ్ళు తీసుకుంటే గుడ్, తీసుకోకపోతే వెరీ గుడ్. మరి అవకాశాలు ఇస్తాం గానీ, మనం ఎవరిమైనా అంతేనండి. తినండి అని అంటాం గానీ, తినిపియలేం గదా! ఏ వ్యక్తికి. అందుకేనండి. వాళ్ళు తీసుకుంటే గుడ్, తీసుకోకపోతే వెరీ గుడ్. వాళ్ళకి ఆకలి లేదు. అప్పు, నొప్పి ఉన్నవాళ్ళు ఈ బిజినెస్ ఖచ్చితంగా పట్టుకొని వర్క్ జేస్తారు. ఎవ్వరికీ లేని వాళ్ళు చేయరండి. ఏదో సాకులు జెప్తూ ఉంటారు నిజంగా. భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. దాన్ని గ్రహించి కసి, పట్టుదలతో సన్ముఖంగా వైఖరితో పనిచేస్తే విజయం అనే తలుపులు తెరుచుకోవడం జరుగుతుందండి. నిజంగా అండి. దేవుడు అవకాశాలు ఇస్తాడు. మరి వరాలు ఇస్తాడా అంటే ఇవ్వడండి. ఎప్పుడూ ఇవ్వడు. మనం చేసుకొని దాన్ని మాత్రం పట్టుదలతో, కసి పట్టుదలతో పనిచేస్తే మాత్రం విజయం అనే తలుపులు తెలుసుకుంటాయి. యెస్. మిస్టేక్ నంబర్ 5 అండి. రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చెయ్యరాదు. నిజంగా అండి ఇది రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మనం చేసే వ్యాపారం షాపు ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు కదా!
మరి అంతే కదా! ఏ వస్తువైనా ఇప్పుడు నేను టైలరింగ్ చేస్తున్నానంటే 10 మందికి చేస్తేనే వాళ్ళు మన దగ్గరికొస్తారు గదా! వెస్టీజ్ చేస్తున్నామనంటే మనం వెళ్ళాలి. మనం కొనుక్కొని వాడిపియాలి. 10 మందికి కొనిపియాలి. ఇది అమ్మడం అనేది అయితే కాదు. కొనిపియాలి. కొనిపియడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం వస్తది. వాళ్ళకి డబ్బులు గూడా ఒస్తాయి. ప్రొడక్ట్స్ అమ్ముతేనే వస్తాయి. అంటే ప్రొడక్ట్స్ అమ్మడం అంటే మనం బ్యాగ్‌లో వేసుకోనో, డబ్బాలో వేసుకోనో అమ్మేటివి కాదండి. జస్ట్ వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు పర్చేజ్ చేసుకుంటూ వాళ్ళు కొనుక్కుంటే వాడుకుంటారు. ఓకేనండి. ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒకరిద్దరిని ఉత్పత్తులు అమ్మడం అలవాటు చేసుకుంటే ఇలా రెగ్యులర్‌గా అమ్మడం వల్ల మనకు మంచి ఫ్యామిలీలనేటివి వస్తూ ఉంటాయండి. నిజంగా నేనైతే ఫస్ట్ ఒక ఇద్దరికి ఒక గుడి దగ్గర అమ్మ వాళ్ళకైతే వాళ్ళకు జస్ట్ 1, 2 చెప్పేసి వచ్చానండి. వాళ్ళేం చేశారంటే క్రమక్రమంగా మనకు ఐడీ తీసుకోవడం జరిగింది. మన వస్తువులే ప్రతి ఒక్కటి వాడడం జరుగుతుంది. అల్లకెళ్ళి లీడర్స్ వస్తూ ఉంటారు. మనము ఒక్కటి కోసము, 2 కోసము, ఒక్క కోసం ఇచ్చి రావాలనైతే ఎప్పుడు మనం నిర్లక్ష్యం అయితే చేయొద్దు లీడర్స్. మీకు పెద్ద ఇన్‌కమ్ కావాలి అనంటే మీ డౌన్‌లో రోజు కొత్త జాయినింగ్ జరగాలి. యెస్. మరి జాయినింగ్ అవ్వాలి. అవుతుందనంటే అయితే అంతవరకే సరిపోతలేదండి. నిజంగా అవుతే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. వాళ్ళకి పచ్చ జేపియాలి. ఆహ్, ఎప్పుడైతే మీకు పెద్ద ఇన్‌కమ్, బిగ్ పీవీ వస్తుందో, అప్పుడు మీకు బిగ్ ఇన్‌కమ్ వస్తుంది. మీ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి ప్రతి రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. యెస్. మనకిక్కడ కావాల్సిందేందంటే ప్రతి ఒక్కరికి అందియాలి. మనం వాళ్ళు పర్చేజ్ చేయడం వల్ల మనకు పీవీ అనేదొస్తుంది. ఆ పీవీ రూపంగా బిగ్ పీవీ ఎప్పుడొస్తుందో బిగ్ ఇన్‌కమ్ గూడా అప్పుడే వస్తుంది లీడర్స్. నిజంగా ఇది గమనిస్తే మాత్రం మనము నేర్చుకోవడానికి ఇష్టపడాలి. చెప్పడానికి ఇష్టపడాలి. వాళ్ళకి కొనియడానికి ఇష్టపడాలి. అప్పుడే మనకు ఇన్‌కమ్ వస్తుంది. ఓకే లీడర్స్. మిస్టేక్ నంబర్ 6 అండి. మీ కలలు కొలగొట్టే వారి మాటలు వినకండి. నమ్మకండి. యెస్. నిజంగా అదైతే మన ఇంట్ల వాళ్ళే ఉంటారండి. నిజంగా. ఎవరైతే మన శత్రువులు ఎవరు అనంటే మన మిత్రులే ఈ విషయంలో. చాలా మంది ఇటున్న వాళ్ళు, అటున్న వాళ్ళు అంటూ ఉంటారు. నిన్నటిదాకా ఏదో పని జేసింది. ఇప్పుడేదో పోతుంది. సక్సెస్ అయితదట. కారు కొడతదట అని అంటాంది. నిజంగా కారు రాదా అండి మనకు? వెస్టీజ్‌లో కారొస్తుంది. నేను ఇంకా డ్రైవింగ్ చేసుకుంటూ కారు తిప్పాలని డ్రీమ్ నాకు. పలివెలుపుల ఊర్లో మొత్తం రౌండ్‌లేసి తిప్పాలే. ఎందుకంటే నాది వెస్టీజ్ కారని. మరి నా కొడుకులతో ఒర్రిపిచ్చుకుంటూ తిరగాలనిపిత్తది. అంత కోపమొస్తుంది ఒక్కొక్కరు మాట్లాడుతుంటే నిజంగా. ఈ వ్యాపారం ప్రారంభించిన ముందే మన ఇంటి నుండి మన పక్కన ఉన్న వాళ్ళ నుండొస్తది. వస్తది. కానీ వాళ్ళు కాదు గదా! విన్నది. మనం గాబట్టి వాళ్ళన్నా గూడా సైలెంట్‌గా మనం సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి. వెస్టిజ్ గురించి తెలుసుకున్నది మీరు. మీటింగు విన్నది మీరు. ఏమి చేస్తే ఎలా డ్రీమ్స్ సాధించాలన్నది తెలిసింది మీకు. యెస్ లీడర్స్. నిజంగా అనిపిస్తది. మనము తెలుసుకున్నది మనం. మీటింగ్ వెళ్ళింది మనము. గొప్ప గొప్ప లీడర్స్‌లను కళ్ళతో జూసింది మనం. కాబట్టి వాళ్ళని జూసినాం గాబట్టి, మనం సంతోషంగుండి మన డ్రీమ్స్ మనం వాళ్ళ కోసం ఆగపోవద్దు. మన సక్సెస్ సాధిస్తే మనం ముందుకెళ్తే వాళ్ళు మనెమ్మటి రావడానికి సిద్ధంగా ఉంటారు లీడర్స్. అ అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. హ్మ్. వారు మీకు చెప్పిన మాటల ముందే ఆగిపోవద్దు లీడర్స్. వెస్ వెస్టిజ్ గురించి తెలుసుకున్నది మీరు. అవగాహనలతోటి వెస్టిజ్ గురించి అస్సలు మాట్లాడొద్దు లీడర్స్. వాళ్ళకు అసలు నిజంగా కొంతమందికి ఉండదు. ఎంతో మాట్లాడతారు. మాకిది తెలుసు, అది తెలుసు అంటారు కానీ వాళ్ళకేం తెలవది. తెలవనప్పుడు వాళ్ళ గురించి మనం అసలు చర్చించొద్దు. వెస్టిజ్ గురించే చర్చించొద్దు. వదిలిపెట్టాలంతే. వెస్టిజ్ బిజినెస్ రూపంలో మీకు అవకాశం వచ్చింది. దానిని నిరూపించుకోవడానికి పట్టుదల ఒక ఆయుధంగా మార్చుకోవాలి. యెస్. 2-3 సంవత్సరాలు పునాది వేసుకుంటే మీ ఇంటి ముందే వెస్టీజ్ బిజినెస్ గురించి చాలా ఒక్క నిమిషం. లక్ష్యం పెట్టుకొని పని చేస్తే విజయం సాధించొచ్చు. యెస్ లీడర్స్. నిజంగా వెస్టీజ్ రూపంలో మనకొక అవకాశం వచ్చింది. దాన్ని పట్టుకొని, ఆయుధంగా పట్టుకొని ముందుకెళ్ళి ఒక 2-3 సంవత్సరాలు గనక వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం విజయాలు సాధించొచ్చు లీడర్స్. లీడర్స్. మిస్టేక్ నంబర్ 7 అండి. మీ అప్‌లైన్‌ను నిందించకండి. నిజంగా ఇదైతే అప్‌లైన్‌ను నిందించకూడదండి. ఎందుకంటే మనకు అవకాశాలు ఇచ్చింది దేవుడు మనకైతే డైరెక్ట్ వచ్చైతే ఇవ్వలేదండి. ఒక అప్‌లైన్ రూపంగానే తెచ్చి మనకి ఇవ్వడం జరిగింది. అంతేనా కాదా? వాళ్ళనెప్పుడు నిందించొద్దు. ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని జాయిన్ చేసిన వారిని నిందించడం కరెక్టు కాదండి.
మీ టీంలో విషయాలు వేరే టీంకి చేరవేయద్దు. ఎందుకంటే మన అందరికీ ఉంటది. వెస్టీజ్ ఫ్యామిలీ అంటే ఓకే. అందరికీ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ వరకే ఉండాలి. మీకు వేరే టీమ్ విషయాలు, ఈ టీమ్ విషయాలు అని వేరే విషయాలు మాత్రం మాట్లాడుకోవద్దండి. ఎందుకంటే బాగుండది అని మన లీడర్ చెప్తూ ఉంటారు. మనం అంతే. మాట్లాడకూడదు. మీ విజయాలను, వారి విజయాలకు ఇద్దరి సపోర్ట్ చాలా అవసరం. వారి బలహీనతలను వదిలిపెట్టండి. మీ బలాలను పెంచుకోండి. నిజంగా అనిపిస్తదండి. వాళ్ళు నాకు చెయ్యట్లేరు అప్‌లైన్. వాళ్ళు నాకేం చేస్తలేరు. ఆ! బలం లేదు. వాళ్ళకి లేదు. మీకుంది కదా! మీకు డ్రీమ్ ఉంది గదా! మీరు వర్క్ జేసేయడానికి మీకు అంత శక్తి ఉంది గదా! మీరు చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు జాయిన్ చేసిన వ్యక్తిని ఎప్పుడు నిందించొద్దు. ఎందుకంటే తను ఎప్పుడైనా మీకంటే ఫస్ట్ ఒక 1 అవర్ ముందు జాయిన్ అయినా గూడా మీకు ఒక అప్‌లైన్. ఆమెను గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి. తన బలాన్ని వదిలేయండి. తను ఎట్లనన్నా ఉండని. మనకు తను ఎట్లున్నదన్నది గాదు మనకి విషయము. మనకొక అప్‌లైన్ అనే విషయం అయితే మర్చిపోవద్దండి. అప్‌లైన్ అనే అప్‌లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి మీ విజయాలను ముందుకు తీసుకొచ్చే వ్యక్తి మాత్రం అప్‌లైన్ అని అయితే మర్చిపోవద్దు లీడర్స్. ప్రతి ప్రతి స ఒక్కరు వెస్టీజ్‌లో విజయాలు సాధించాలంటే ఒకే ఒక సూత్రం అండి. సిస్టమ్‌ను ఫాలో అవ్వాలి. ఓకే లీడర్స్. వెస్టీజ్‌లో లెర్నింగ్ ఉంటేనే ఎర్నింగ్ ఉంటుంది అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క నిమిషం సార్. ఒక చిన్న స్టోరీ చెప్తాను. సార్ ఓకే. ఓకే ఉమాశంకర్ మేడం. ఒక చిన్న స్టోరీ. వాయిస్ క్లియరేనా సార్? ఓకే మేడం. కంటిన్యూ చేయండి. నిజంగా చెప్తున్నానండి. ఒక చిన్న గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నాను. నీతో పాటు కొన్ని వందల వేల జీవితాలను మార్చే గొప్ప అవకాశం వెస్టీజ్ ఉందండి. ఒకసారి అడిగి తెలుసుకోండి. ఎందుకంటే విని వదిలేయడం కాదు. అడిగి తెలుసుకోండి. విజయం అనేది నిజంగా మీ వెంటనే వస్తుందండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్ చెప్తారా? సరే. చెప్తాను సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా డ్రీమ్ ఏంటంటే నేను ఈ జూన్ కల్లా కార్ తీసుకోవాలన్న డ్రీమ్‌తో వర్క్ జేస్తున్నాను సార్. అలాగే నాతో పాటు ఎవరైతే కమిట్మెంట్‌గా వర్క్ జేస్తారో వాళ్ళకి గూడా 1,00,000 కార్ ఇప్పించి నేను 10,00,000 తీసుకున్న నమ్మకంతో వర్క్ జేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద బెస్ట్ మేడం. మంచి నాలెడ్జ్ ఇచ్చారు 7 మిస్టేక్స్ గురించి. సో థ్యాంక్ యూ. మంచి వాయిస్ ఉంది మీ దగ్గర. మంచి స్ట్రాంగ్ బేస్ ఉంది. సో మంచి కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నారు మేడం. మంచి సక్సెస్ తీసుకోవాలి వెస్టేజ్ ద్వారా. మీరు ఎంతో మందికి రోల్ మోడల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ ఇక్కడ మేడం చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. అందరికి తెలిసిన సబ్జెక్టే 7 మిస్టేక్స్ అంటే కొత్తగా ఏం ఉండదు. కానీ బట్ చెప్పిన విధానం నేను ఎప్పుడు చెప్తుంటే ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ప్రెజెంటేషన్ ఉంటుందని. సో దాంట్లో ఇవాళ మనకు మేడం ఎక్సలెంట్ గా మనకి నాలెడ్జ్ అనేది షేర్ చేశారు. కాబట్టి రెగ్యులర్ గా మనం మీటింగ్స్ జాయిన్ అవుతూ మన టీం అటెండ్ చేయడం ద్వారా ఇంత మంచి నాలెడ్జ్ మనం తీసుకోవచ్చండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా జాయిన్ అవ్వండి. నాలెడ్జ్ తీసుకోండి. అండ్ ఎంతో మందికి నాలెడ్జ్ ఇప్పించే విధంగా ఉపయోగపడతారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ అదే విధంగా కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు ఒక మంచి సర్వీస్ మోటోతో మనం స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా నాలెడ్జ్ అనేది షేర్ చేస్తూ వాళ్ళు ఎంతో మంది మన ఛానల్ ని ఫాలో అవుతూ అన్లిమిటెడ్ సక్సెస్ ని తీసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎంతో మందికి సపోర్ట్ చేయాలి, ఎంతో మందిని ఎంపవర్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డియూసిటీ టీహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్ తో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి. అదే విధంగా ఎక్కువ నాలెడ్జ్ ని షేర్ చేయండి ఎంతో మందికి. ఎందుకంటే లింక్స్ అన్ని ఉంటాయి మీ దగ్గర. షేర్ చేయొచ్చు, మీ లోడ్ తగ్గుతుంది.
మంచి టీం ఫామ్ అవుతుంది, మంచి సక్సెస్ తీసుకోవచ్చు. దాంతో పాటుగా మనం పెట్టుకున్న ఈ యొక్క విజన్ అండి. సో 31st December కి ఈ 2025 లో సో 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh రన్నర్స్, 500 మెంబర్స్ కార్ అచీవర్స్ ని, దాంతో పాటుగా 10 మంది VMCM ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విజన్ లో పార్టిసిపేట్ చేయండి. మీరు మంచి విజయం సాధించాలి ఈ విజన్ ద్వారా. అండ్ మీ టీం కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. దాంతో పాటు ఆ, తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, రంజిత్ సార్. చిరంజీవి సార్. ఉమా సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు. అరుణ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ సెషన్ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. ఎస్, ఇందాక ఉమా సార్ అన్నట్లు ఎప్పటికీ విన్నటువంటి సబ్జెక్టే, కానీ చెప్పేటువంటి విధానం అనేది ఒక మనిషికి ఇంకొక మనిషికి తేడా ఉంటుంది. సో పర్సన్ టు పర్సన్ వ్యత్యాసం ఉంటుంది అన్నట్టుగానే ఈరోజు నిజంగా అద్భుతంగా చెప్పారు మేడం. మీ వాయిస్లో